రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే అందరికీ రాజ్యాంగం పవిత్ర గ్రంథమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోనే మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకి దిక్సూచి అనడంలో సందేహమే లేదన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమేనన్నారు చంద్రబాబు. మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒక రోజు 2 రోజులు కాదు. ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం, దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి